నమస్తే. ఏ విషయమైతే మనల్ని ఎంతగానో బాధ పెడుతుందో, ఏ గాయం కేసి అయితే మనం చూడటానికి ఇష్టపడమో, అంటే మానసిక గాయం గానీ, బాధ గానీ, లోపల ఏదో వెలితి ఉందనేటువంటి ఒక భావన గానీ, అది మనకి మింగుడు పడదు. ఈ భావన మనలో ఉన్నంత కాలం ఏమవుతుందంటే, మనం ఆధ్యాత్మికంగా ఎదగటానికి అది ఆటంకం అవుతుంది. చాలా సార్లు ఆధ్యాత్మిక ప్రయాణంలో పదే పదే ఈ గాయం అనేది మనకి కనిపిస్తుంది. బహుశా మన మీద మనకి నమ్మకం ఉండకపోవచ్చు. మనకి ప్రేమించేటువంటి అర్హత లేదు. లేదంటే ప్రేమని స్వీకరించేటువంటి అర్హత లేదు. ఇలాంటివి చాలా మనం పెట్టుకుంటాం మనసులో. ఇలాంటివన్నీ మనకి బాధని కలిగిస్తాయి. అంటే పక్కవారితో పోల్చుకుని నేను తక్కువేమో, లేదు అంటే నేను ఎంత చేసినా గూడా ఎదుటివారు నన్ను స్వీకరించటం లేదు, తిరస్కరిస్తున్నారు. ఇలాంటివి రకరకాలవి మనకుంటాయి. ఈ బాధలు మనకి తీవ్రమైనటువంటి గాయాలయిపోతాయి. ఈ గాయాలు మన లోపలున్నాయన్న సంగతి మనకి తెలియకపోయినా, మనల్ని పీడించాలి, వేధించాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు ముందు మనల్ని పరీక్షిస్తారు. మన లోపల ఎలాంటి గాయాలున్నాయి, ఎలాంటి భయాలున్నాయి, ఎలాంటి బలహీనతలున్నాయన్న విషయాన్ని వాళ్ళు పదే పదే మనల్ని రకరకాలుగా వాళ్ళు రెచ్చగొట్టి, రెట్టించేటువంటి మాటలు మాట్లాడి వాళ్ళు పరీక్షిస్తూ ఉంటారనమాట. దేనికి మనం చెల్లిస్తాము, దేనికి మనం తిరగబడతాము, దేనికి మనకి కోపం వస్తుంది, ఉద్వేగం వస్తుంది అనేది వాళ్ళు పరీక్షిస్తుంటారు. అంటే అవి మీ బలహీనతలుగా వాళ్ళు జమ కడతారు. కట్టి వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని హింసించాలనేటువంటి ఆలోచన వస్తుందో, అదే గాయం మీద నొక్కి నొక్కి పొడుస్తూ ఉంటారు. అదే గాయం మీద వాళ్ళు నొక్కి నొక్కి పొడుస్తున్నప్పుడు మనకి ఇంకా దుఃఖం ఎక్కువైపోతుంది. గట్టిగా అరుస్తాము, ఏడుస్తాము. మనకి తీవ్రమైన కోపం, వ్యధ వస్తుంది. ఎలా దాన్ని ఎదుర్కోవాలో మనకి తెలీదు. వాళ్ళు ఎన్ని సార్లు ఆ రకంగా మనల్ని పొడిచినా, అన్ని సార్లు మనం అలాగే ప్రతిస్పందిస్తాం. వీటిని మనం ఇంగ్లీష్‌లో ట్రిగ్గర్స్ అని అంటాం. అంటే ఏ విషయం అయితే మనల్ని పదే పదే మనల్ని ప్రేరేపిస్తుందో, మనలో కోపం, దుఃఖం, బాధ, ఒక లోటు అనేది మనకి ఉంది అనేటట్టుగా, మనల్ని మనం ప్రశ్నించుకునేటట్టుగా, మన విలువను మనం ప్రశ్నించుకునేటట్టుగా, అర్హతని ప్రశ్నించుకునేటట్టుగా మనల్ని ఆలోచింపజేస్తుందో, ఇవన్నీ గూడా మన లోపల ఉన్నటువంటి గాయాలు. ఈ గాయాలు ఒక జీవిత కాలం మీద కాదు, రకరకాల జీవిత కాలాల మీద ఏర్పడినటువంటి మానసిక మచ్చలు అనుకోవచ్చు. పైగా అందరికీ గాయాలు ఒకే తీరుగా ఉండవు. అది మన వ్యక్తిత్వం బట్టి ఉంటుంది. వ్యక్తిత్వానికి ఆ మనిషి బయట జరిగే విషయాలకి ఏ రకంగా ప్రతిస్పందిస్తారు, ఏ విషయం తనకి ఎక్కువ దుఃఖాన్ని కలిగిస్తుంది, ఏ విషయం అతనికి ఎక్కువగా లోపలున్నటువంటి అతని అభద్రతా భావాన్ని రెచ్చగొడుతుంది అనేది మళ్ళీ అది వ్యక్తికి అది మారుతూ ఉంటుంది. కొంతమందికి భావోద్వేగాలు చాలా తీవ్రంగా వాళ్ళకి భయం రూపంలో ఉంటాయి కొంతమందికి. కొంతమందికేమో కోపం రూపంలో ఉంటాయి. కొంతమందికేమో అవమాన భారంగా ఉంటాయి. అది మళ్ళీ వాళ్ళ వ్యక్తిత్వం బట్టి ఉంటుంది. అందరికీ ఒకే తీరుగా ఉండదు. అయితే కొన్ని సార్లు మనం రెచ్చగొట్టే విషయాలు, రెట్టించే విషయాలు అవి సమిష్టి స్థాయి నుంచి రావచ్చు. అంటే మీరు ఏదైనా ఒక మతం, కులం, ప్రాంతం ఆధారంగా మిమ్మల్ని మీరు గనక ఐడెంటిఫై చేసుకుంటే దాన్నేమైనా అంటే మనకి కోపం వచ్చేస్తుంది. లేదు అంటే కుటుంబంలో ఒకళ్ళనొకళ్ళు ఏదో ఒక మాటలు అనుకుని రెచ్చగొట్టుకుంటూనే ఉంటారు. మన కుటుంబం వాళ్ళకి తెలుసు మన లోపల ఉన్న బలహీనతలు ఏమిటి అనేది. కోపం వచ్చినప్పుడల్లా అవే విషయాలు, పాత విషయాలు వాళ్ళు పొడిచి పైకి రేకెత్తిస్తూ ఉంటారు. చాలా మటుకు గాయాలు, మన వ్యక్తిగత గాయాలు మన వ్యక్తిత్వం బట్టి ఉంటాయి. ఈ గాయాలు లేదంటే ఈ ట్రిగ్గర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనల్ని అక్కడ పొడిస్తే మనకి ఒక్కసారిగా మనం లేస్తాం అనమాట కోపంతో, లేకపోతే దుఃఖంలోకి వెళ్ళిపోవటము, ఏడవటము, బాధలోకి వెళ్ళిపోవటము, ఆ రకంగా మనం ప్రతిస్పందిస్తాము. ఇవి మనం వీటిని తప్పించుకోలేం. పైగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఇవి ఇంకా మనకి స్పష్టంగా కనిపించడం మొదలు పెడతాయి. ఆధ్యాత్మిక ప్రక్రియలో మనకి మూడో కన్ను తెరుచుకుంటుంది. మూడో కన్ను తెరుచుకున్నప్పుడు ఏమవుతుందంటే అంతక్రితం మనకి కనిపించని విషయాలన్నీ ఇప్పుడు కనిపిస్తూ ఉంటాయి.
ఈ గాయాలనేవి మన లోపల ఎక్కడో సబ్‌కాన్షియస్ మైండ్ లోతుల్లో ఉంటాయి. ఇవి మనకి అంతు చిక్కవు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలవుతుందో సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకుంటుంది. ఈ సబ్‌కాన్షియస్ మైండ్ ఎన్నో జన్మల తర్వాత కేవలం ఆధ్యాత్మిక ప్రక్రియలో తెరుచుకుంటుంది. తెరుచుకున్నప్పుడు దాని లోపల దాగి ఉన్న విషయాలన్నీ బయటకొస్తాయి. అందులో మన దుఃఖాలు, అవమానాలు, బాధలు, కష్టాలు అన్నీ గూడా అక్కడుంటాయి. అవన్నీ ఇప్పుడు మనకి కంటికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటిని మనం తప్పించుకోలేం. వీటి నుంచి పారిపోలేం. కాకపోతే మనకి వీటిని ఎట్లా ఎదుర్కోవాలో తెలీదు. ఇది మనకి ఒక చాలా కష్టమైన పరిస్థితిలాగా అనిపిస్తుంది. మనకున్న మన విచక్షణ, మన తెలివి స్థాయికి ఇవి అంతు చిక్కవు, అంతుపట్టవు. వీటిలోంచి బయటపడే మార్గం ఇలాంటి విషయాలు, ఇలాంటి గాయాల మీద ఎవరైనా ఒకవేళ పొడిచినా ప్రతిఘటించకుండా, ప్రతిస్పందించకుండా ఎలా ఉండాలి శాంతంగా అనేది మనకు అర్థం కాదు. ముఖ్యంగా మనం చాలా పోటీ ఉన్నటువంటి ఒక లోకంలో బ్రతుకుతున్నాం. చాలామంది మన జీవితంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఈర్ష్య, అసూయలుంటాయి. వాళ్ళకేదో మన నుంచి లాక్కునేది ఉంటుంది. మనల్ని పీడించే ఉద్దేశంతో కొంతమంది వస్తారు. అందరి ఆలోచనలు సరిగ్గా ఉండవు. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు మనల్ని ఎక్కువగా బాధ పెట్టటానికి అవే గాయాల మీద కారం జల్లినట్టుగా అక్కడ వాళ్ళు ఒక స్ట్రా వేసి అక్కడున్న వంటి శక్తిని హరిస్తూ వాళ్ళు మన ప్రాణాల్ని ఆ గాయాల నుంచి హరిస్తున్నట్టుగా, పీల్చేస్తున్నట్టుగా మనకనిపిస్తుంది. ముఖ్యంగా మీరు గనక సున్నిత మనస్కులైతే ఇలాంటివి ఏమైనా మీలో ఉంటే ఎదుటి మనిషి ఒక్క మాటలు మీ మనసు మీద ఒక చెరగని ముద్ర వేసేస్తాయి. వేసేసి మీలో ఉన్నటువంటి శాంతిని, ప్రశాంతతని భగ్నం చేస్తూ నిత్యం మిమ్మల్ని అవి ఆ ఆలోచనలు లోపల తిరుగుతా మిమ్మల్ని చాలా బాధ పెడతాయి. వాటిని ఎట్లా వదిలించుకోవాలో కూడా మీకు తెలీదు. పైగా ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ఇవన్నీ ఇంకా స్పష్టంగా మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా భావోద్వేగాలు అంటే స్వాదిష్టాన చక్ర స్థాయి నుంచి మనం బ్రతుకుతున్నప్పుడు వీటిని మనం తప్పించుకోలేము. మన గాయాల్లోకి మనం తుంగి చూడాలి. వాటిని మనం తిరస్కరించలేము. వాటికి మొహం చాటేయలేము. ఏదో ఒకటి చెప్పుకుని వాటిని అణిచేయలేము. ఇప్పుడు అవన్నీ బయటకొస్తున్నాయి. ఎప్పుడైతే మనం ఈ గాయాల్లోకి తొంగి చూసుకుని వీటిని మార్చుకోవాలి. మనల్ని మనం మార్చుకోవాలి. మనం నేర్చుకోవాలి. ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మన నర్వస్ సిస్టమ్ అనేది నరాల వ్యవస్థ రీసెట్ అవుతుంది. రీసెట్ అయ్యేసరికి అది పనిచేసే విధానం మారుతుంది. మారి మిమ్మల్ని గతం తాలూకు విషయాల్లోంచి బయటకి తీసుకొస్తుంది. ఆధ్యాత్మిక ప్రక్రియ అంటేనే మిమ్మల్ని గతంలోంచి బయటకి తీసుకొచ్చి మీకు పూర్తి స్వస్థతని ఇచ్చేటువంటి ప్రక్రియ ఇది. కానీ ఆ బయటికి తీసుకొస్తున్నప్పుడు మనం ఆ అగ్నిలో ఉన్నప్పుడు మనకు అక్కడ నిలబడటం కష్టం అనిపిస్తుంది. కాకపోతే ఈ ప్రక్రియ మిమ్మల్ని స్వస్థత వైపే తీసుకెళ్తుంది. మిమ్మల్ని పతనం వైపు అయితే తీసుకెళ్ళదు. పైగా ఈ స్థాయిలో ఏంటంటే మనకి ఒంట్లో హార్మోన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి ఆధ్యాత్మిక ప్రక్రియలో. దాని మూలంగా కోపం కాస్త వచ్చినా చాలా ఎక్కువగా వచ్చినట్టు అనిపిస్తుంది. కొద్ది దుఃఖం కూడా మనకి భూతత్వంలో చూసుకున్నట్టుగా చాలా పెద్దదిగా అనిపిస్తుంది. ప్రతి భావోద్వేగం మీరు చాలా తీవ్రంగా పెద్ద స్థాయిలో అనుభవిస్తారు. కాబట్టి ప్రతి చిన్నదానికి మీరు చాలా చెల్లిస్తారు. చాలా ప్రతిస్పందిస్తారు. ఇలాంటప్పుడు కొంతకాలం ఒంటరిగా ఉండటం మంచిది. ఒంటరిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన నర్వస్ సిస్టమ్ అనేది రీసెట్ అవుతుంది. రీసెట్ అయ్యి మనకి గాయాలు మానిపోయాక ఆ తర్వాత మనం ప్రశాంతంగా మామూలుగా ఉంటాం. ఎవరైనా వచ్చి మన పాత గాయాల్ని రేపే ప్రయత్నం చేసినా దాని ప్రభావం మన మీద ఉండదు. అయితే ఈ పాత గాయాలు మనల్ని బాధ పెట్టకూడదు. అవి మానిపోవాలి అంటే మనం కొంతవరకు మన బుర్రని రీప్రోగ్రామ్ చేసుకోవాలి. ఇక్కడ మన లోపల హుక్స్, ఎమోషనల్ హుక్స్ ఏ హుక్స్ అయితే అంటే ఇప్పుడు గాయాల్ని మనం ఒక హుక్ లాగా అనుకున్నామండి. అనుకుంటే ఏమవుతుందంటే ఎవరైనా దానికి తాడేశారనుకోండి, మనల్ని పీడించే ఉద్దేశం ఉన్నవాళ్ళు. ఆ హుక్కుని లాగుతూ ఉంటారు తాడేసి. లాగుతుంటే ఏమవుతుందంటే మీకు చాలా నొప్పి వస్తుంది. గాయం మానదు.
ఎప్పుడైతే ఈ హుక్‌ని తీసి మనం బయటపడేస్తామో, ఈ హుక్‌ని ఎలా తీసి బయటపడేస్తాము అంటే, మనం మన గాయాల్ని అర్థం చేసుకొని, వాటిని సరి చేసుకునేటువంటి ఒక దిశగా మనం వెళ్ళినప్పుడు, మనల్ని మనం మార్చుకుంటూ, పాఠాలు నేర్చుకుంటూ, గతాన్ని వదిలేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు, ఈ హుక్కులనేవి వదిలేసుకుంటాం. వదిలేసుకున్నప్పుడు ఈ హుక్కు పోయిందనుకోండి, ఎవరైనా మళ్ళీ తాడేసి ఆ గాయం మీద దాన్ని లాగే ప్రయత్నం చేసినా కూడా అది పని చెయ్యదు. ఎందుకంటే అక్కడ హుక్కు లేదు. ఆ హుక్కు మీరు పెట్టుకున్న హుక్కు. ఈ హుక్స్ అన్నీ ఏమవుతాయంటే మీకు ఆధ్యాత్మిక ప్రక్రియలో అవి పడిపోతాయి. మీరు స్వస్థత వచ్చినప్పుడు పడిపోతాయి. పడిపోయినప్పుడు ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని పాత వాళ్ళు మళ్ళీ అలాగే పీడిద్దాం, ఏడిపిద్దాం అనుకున్న వాళ్ళు, వాళ్ళు తాడు వేసినా కూడా అక్కడ హుక్కు లేదు కాబట్టి అది తగలదు. అది పడిపోతుంది. మీ మీద ఎలాంటి ప్రభావం ఉండదు. ఇది ఏ రకంగా అవుతుంది? ఎన్ని రకాలుగా చేసుకోవచ్చనేది నేను ఈరోజు వివరిస్తున్నాను. మొదటిది జ్ఞానం సంపాదించటం. ఏ విషయాల మీద జ్ఞానం సంపాదించటం అంటే మానసిక శాస్త్రం, మనుషుల్లో రకాలు, పీడించే తత్వం ఉన్న వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారు. ఇవన్నీ గూడా మీరు అర్థం చేసుకోవాలి. మనస్తత్వాలు ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, మనకి మనుషుల మనస్తత్వాలు అర్థమైతేనే నిజాలు అర్థమవుతాయి. నేను గతంలో చాలా వీడియోస్ చేసున్నాను. మీకు మానసిక శాస్త్రం, రకరకాల మనుషులు, వ్యక్తిత్వ దోషాలు, అంతేకాకుండా వ్యక్తిత్వాలుంటే ఎన్ని రకాల వ్యక్తిత్వాలుంటాయి అని చెప్పి నేను 2 ప్లే లిస్ట్స్ ఉన్నాయి. ఆ 2 ప్లే లిస్ట్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. తప్పకుండా చూడండి. మీకు ఒక మనిషిలో పీడించే తత్వం ఉందన్న విషయం మీరు గ్రహించినప్పుడు, ఆ పరిస్థితిలో ఆ మనిషికి మీ మీద ఏదో ఒక ఆహ్, కోపం లేదంటే ఏదో మీతో చాలా అనవసరపు పోటీ, లేదంటే తీవ్రమైనటువంటి ఓర్వలేనితనం ఉందనుకోండి. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, పక్క వాళ్ళని ఎవరినైతే వాళ్ళు ఆహ్, టార్గెట్ చేస్తున్నారో వాళ్ళని కిందకి లాగేసేటువంటి ప్రయత్నం నిత్యం చేస్తారు. మన పక్కనే మన స్నేహితుల్లా మెదులుతూ నిత్యం మనల్ని కిందకి లాగే ప్రయత్నం చేస్తారు. మీకు గనక ఇలాంటి వ్యక్తుల గురించి అవగాహన లేదనుకోండి, వాళ్ళు అనే ప్రతి మాట మీరు మనసుకి తీసుకొని మిమ్మల్ని మీరు తూలనాడుకుంటారు. ఉదాహరణకి వాళ్ళు "నువ్వంత మంచిదానివి కాదు. నువ్వు ఇంత మంచి పని ఎలా చేశావు? నీకంత అర్హత ఉందనుకుంటున్నావా?" ఇలా మాట్లాడతారు. అంటే నిత్యం కిందకి లాగుతారు. ఇలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉన్నప్పుడు ఆ మనిషికి నా మంచి కోరుకునేటువంటి ఉద్దేశం లేదు. నన్ను కిందకి లాగే ఉద్దేశం ఉందన్న విషయం మీరు గ్రహించారు. గ్రహించలేదనుకోండి వాళ్ళు చెప్పే ప్రతి మాట నమ్ముతారు. ఎప్పుడైతే వాళ్ళకి దురుద్దేశం ఉందని మీరు గ్రహిస్తారో, పసిగడతారో ఇంకా ఆ మాటల ప్రభావం మీ మీద ఉండదు. అవి మీ మీద పడినా గూడా రాలిపోతాయి. అక్కడ మీకు కనిపించేదేంటంటే, ఆ మనిషి మనసులో గాయాలు కనిపిస్తున్నాయి. ఆ మనిషికి ఓర్వలేని తలానికి మాట్లాడుతున్నారు. లేదంటే ఆ మనిషికి నేను పైకెదగటం ఇష్టం లేదు. లేదంటే ఆ మనిషి నా మీద నిందలు మోపే ప్రయత్నంలో నన్ను చెడ్డ మనిషిగా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు. నా మంచి కోరుకోవట్లేదు అన్న విషయం మీరు గ్రహించినప్పుడు ఏమవుతుందంటే, ఆ మనిషి మాటలింక మీ మీద పని చెయ్యవు. అలా మీరు ఎదుటి మనుషుల తత్వాలు గ్రహించాలి, వాళ్ళ ఉద్దేశాలు గ్రహించాలి అంటే మీకు మానసిక శాస్త్రం మీద బాగా పట్టు ఉండాలి. లేదంటే కొద్దో గొప్పో మీరు మనుషుల్ని అంచనా వేయగలిగి ఉండాలి సరిగ్గా. మరీ అందరిని చెడుగా కాదు. కొంతమంది మీకు సదుద్దేశంతోనే మీకు చెప్పే ఉద్దేశంతో వస్తారు. వాళ్ళకి, వీళ్ళకి మీకు తేడా తెలియాలి. కాకపోతే మీ మంచి కోరి మీకు చెప్పేవాళ్ళు మిమ్మల్ని పైకి లేపేటట్టుగా చెప్తారు గానీ, మిమ్మల్ని కిందకి పడేసేటట్టుగా, అవమానించేటట్టుగా, మీకు కోపం, దుఃఖం వచ్చేటట్టుగా మీకు వాళ్ళు చెప్పరు. ఇక్కడ మీరు చేయాల్సిందేంటంటే, తప్పు నాలో లేదు. ఈ వ్యక్తిలో అనవసరపు ఆహ్, పోటీతత్వం, అనవసరపు ఓర్వలేనితనానికి మాట్లాడుతున్నాడు. తన మనసులో ఉన్న చెడుని నాకు రుద్దుతున్నారు అనేటువంటి విషయం మీరు గ్రహించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మాటలు మీకు అంటవు. ఆ తర్వాత అలాంటి వ్యక్తులకు కూడా మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినా ఆలోచించి సరిగ్గా స్పందిస్తారు. దాని మూలంగా మీరు ఇక్కడ భావోద్వేగపరంగా తీవ్రమైనటువంటి దుఃఖంలోకో, కోపంలోకో వెళ్ళిపోయి ప్రతిస్పందిస్తూ, ప్రతిఘటిస్తూ మాట్లాడకుండా చాలా ఆలోచనతో, విచక్షణతో అక్కడ ప్రవర్తిస్తారు. రెండోది ఎవరైతే ఎక్కువగా బాధ, దుఃఖంలో ఉన్నారో వాళ్ళకి
పాత గాయాలు పదే పదే గుర్తుకొస్తున్నాయో, ఇలాంటి వాళ్ళు చాలా చక్కగా నాభిలోకి వాళ్ళు శ్వాస పీల్చుకోవటం అనేది నేర్చుకోవాలి. వాళ్ళు రోజు కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా కూర్చుని నాభిలోకి శ్వాస పీల్చుకోవటం నేర్చుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మన లోపల టక్కమని వచ్చే కోపం గాని, ఎవరైనా ఏమైనా మన్నంటే ఒక ఉద్రేకం వస్తుంది చూడండి. ఆ ఉద్రేకం మనకి అదుపులో ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నా కూడా మీరు వెంటనే చలించకుండా ముందు శ్వాస మీద ధ్యాస పెట్టి మీరు మీ ప్రతిస్పందని ఒక 10 సెకండ్లు వాయిదా వేయండి. 10 సెకండ్లు వాయిదా వేసే లోపు ఏమవుతుందంటే మీ శరీరం, మనసు మళ్ళీ మీ పట్టులోకి వస్తుంది. వచ్చేసరికి మీరు అరవకుండా మీరు సరైన సమాధానం ఆలోచించి చెప్పగలుగుతారు. ఇక్కడ మీకు పై స్థాయి మీ బుద్ధి పనిచేస్తుంది. మీ లోపల కోపంలోంచో, దుఃఖంలోంచో మీరు జవాబు చెప్పరు. ఒక్కసారి మీరు అలా జవాబు చెప్పారు అంటే ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రారు. ఎందుకు రారు అంటే వాళ్ళు విసిరే గాలం అది మీ హుక్కులోకి పడి వాళ్ళు లాగితేనే వాళ్ళకి ఆనందం. మీకు ఆ నొప్పి అనేది మీరు తెలిపితేనే వాళ్ళకి ఆనందం. ఎక్కడైతే మీకు అక్కడ హుక్కు లేదో వాళ్ళకి ఆనందం ఉండదు. మిమ్మల్ని రెచ్చగొట్టి మాట్లాడితే వాళ్ళకేమీ రాదు కాబట్టి వాళ్ళు మళ్ళీ మీ జోలికి రారు చాలా మటుకు. కాబట్టి మీలో గాయాలున్నంత కాలం ఇలాంటి వాళ్ళు పీడించే వాళ్ళని ఎక్కువ ఆకర్షిస్తుంది ఆ శక్తి. మీలో గాయాలు లేవనుకోండి, పీడించే వాళ్ళు అసలు మీ దరిదాపుల్లో కూడా రారు. ఎందుకంటే మిమ్మల్ని ఎలా పీడించాలో వాళ్ళకి తెలీదు. పీడించే ప్రతి వాళ్ళు ముందు వాళ్ళు మిమ్మల్ని పరీక్షిస్తారు. ఏ విషయం ఈ మనిషికి మనసుకి గట్టిగా తగులుతుంది, నేను ఎలా మాట్లాడితే వీళ్ళు ఎక్కువ బాధపడతారు, ఎక్కువ కృంగిపోతారు అనేది వాళ్ళు పరీక్షగా చూసి రకరకాలుగా ప్రయత్నిస్తారు. 10 రకాలుగా ప్రయత్నిస్తారు. బహుశా మీరు గుర్తుపట్టకపోవచ్చు. జోకుల్లా కూడా అవమానించే వాళ్ళు ఉంటారు. అది మీ ధ్యాసకి రాకపోవచ్చు. వాళ్ళు 10 రకాలుగా ప్రయత్నించినప్పుడు మీరు 9 రకాలకి చలించకుండా ఒకదానికి మీకు కోపం వచ్చిందనుకోండి, ఓహో! ఇది నీ బలహీనత, నువ్వు దొరికిపోయావు అని వాళ్ళు అనుకుంటారనమాట. తర్వాత పదే పదే అక్కడే పొడుస్తూ ఉంటారు మిమ్మల్ని. ఆ పుండుని పెద్ద గాయంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అదంతా ఎందుకు చేస్తారు అంటే నిత్యం మిమ్మల్ని తక్కువ చేయడానికి, మిమ్మల్ని అదుపులో పెట్టుకోవటానికి, మిమ్మల్ని హింసించటానికి. అది ఆనందం వాళ్ళకి, పైశాచిక ఆనందం. అలా చేస్తున్నప్పుడు ఏంటంటే మీరు బాధపడుతున్నప్పుడు మీ లోపల శక్తిని మీరు కోల్పోతారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణంలో మీలో ఆధ్యాత్మిక చేతన స్థితిలో పెరిగేటప్పుడు మీలో మీ శరీరంలో కాంతి పెరుగుతుంది. మీరు ఆ దుఃఖంలో తీవ్రమైనటువంటి ఒక మానసిక వేదనలోకి వెళ్ళి గట్టిగా అరిచి అలా మీరు ప్రతిస్పందించినప్పుడు కొద్దిగా మీ వెలుగు తగ్గుతుంది. వెలుగు వెళ్ళిపోతుంది. వాళ్ళ ముఖాలు చూడండి, వాళ్ళ ముఖాలు మెరుస్తూ ఉంటాయి. వాళ్ళ ముఖాలు మెరవడానికి వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? అది మీలోంచి వెళ్ళిపోయిన వెలుగే వాళ్ళ ముఖం మీద మీకు కనిపిస్తుంది. మీరు దుఃఖంలోకి కృంగిపోతారు. కాబట్టి ఇవన్నీ మనం పాఠాలు నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక ప్రక్రియలో ఈ ప్రక్రియ మనకి పాఠాలు నేర్పిస్తుంది. మానసిక శాస్త్రం మీద, మనుషుల మీద. ఈ పాఠాలు ఎంత తొందరగా మీరు నేర్చుకుంటే అంత తొందరగా మీరు ఎదుగుతారు. ఒకవేళ నేర్చుకోలేదనుకోండి, అప్పుడు అక్కడే ఉంటారు. ఆ అనుభవాలు వస్తూనే ఉంటాయి. అలాంటి మనుషులు తిరిగి తిరిగి ఇంకో రూపంలో, ఇంకో సంబంధంగా ఈ కర్మ సంబంధాలు మీ జీవితంలోకి వస్తూనే ఉంటాయి. ఆ పాఠాలు మీరు పూర్తిగా నేర్చుకుని వాటి నుంచి ఎదిగి బయటికి వచ్చే వరకు. మీ లోపల ఇంకెలాంటి గాయాలు ఉండకూడదు. వాళ్ళు మీ మీదకి తాడు విసిరి ఆ హుక్కుని లాగటానికి ఎట్లాంటి హుక్కు, గాయాలు అక్కడ ఉండకూడదు మీకు. అయితే నేను చెప్పాను ఆధ్యాత్మిక ప్రక్రియ స్వస్థత వైపు తీసుకెళ్లేటువంటి ప్రక్రియ. మీలో గాయాలు ఈ లాగటానికి హుక్స్ ఉంటే స్వస్థత లేనట్టే కదా. కాబట్టి ఇవన్నీ వెళ్ళిపోవాలి ప్రక్రియ భాగంగా. ఇక్కడ మీరు నాభిలోకి శ్వాస పీల్చుకోవటం, ఎవరైనా ఉద్రేకపరిచినా, ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా, తర్వాత మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు మీకు ఆ మాటలు గుర్తుకి వచ్చినా కూడా, ఆ మాటలు గుర్తుకు వచ్చినా కూడా మీరు వెంటనే శ్వాస మీద ధ్యాస పెట్టి దాన్ని అదుపులో తెచ్చుకునే ప్రయత్నం చేశారంటే మీ మనసులో దుఃఖం అలా ఒక మబ్బు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతుంది. అంటే మీరు తొందరగా దుఃఖం నుంచి బయటికి రాగలుగుతారు. అలా మీరు సాధన చేసే కొద్దీ మీకు మీ మనసు మీద పట్టు అనేది పెరుగుతుంది. ప్రతి అవకాశాన్ని మీ మీద మీరు పట్టు తెచ్చుకునేటట్టుగా వాడుకోవాలి మీరు. బయట నుంచి లోకం మీ మీద రాళ్ళు విసిరినా రాళ్ళు తీసుకుని దాంతో ఇల్లు కట్టుకోవాలే గాని ఆ రాళ్ళు తగిలి మనం పడిపోకూడదు క్రిందకి. కాబట్టి ఇక్కడ మీకు
ఒంటరిగా ఉన్నప్పుడు మీకు కోపం, దుఃఖం వచ్చినా కూడా వెంటనే శ్వాస మీదకి మీకు ధ్యాస వచ్చేసేయాలి. అది మీకు లోపల ఒక ఎమోషనల్ రియాక్షన్. మిమ్మల్ని మీరు అదుపులోకి మీ శ్వాస ద్వారా తెచ్చుకుంటే ఆ మబ్బులాగా దుఃఖం వెళ్ళిపోతుంది. తర్వాత ఆధ్యాత్మిక ప్రక్రియలో సబ్కాన్షియస్ మైండ్ తెరుచుకునేటప్పుడు మనకి చాలా కాలం మనం శూన్య స్థితిలో ఉన్నప్పుడు ఈ కోపం, దుఃఖం అప్పుడు మన అదుపులోకి తెచ్చుకోవాలన్నా చాలా కష్టం అనిపిస్తుంది. అప్పుడు అంత తేలిక కాదు. అప్పుడు ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే అదుపులో పెట్టుకోలేమో కోపాన్ని, దుఃఖాన్ని సాక్షి మాత్రంగా చూడగలగాలి. అంటే ఈ కోపం, దుఃఖం నాకు ఏం చెప్పదలుచుకుంది? నా లోపల ఉన్న గాయం నాకు ఏం నేర్పించదలుచుకుంది పాఠాలు అనేటువంటి ఒక నేర్చుకునే ధోరణితో మనం మన గతాన్ని చూడాలి. పాఠాలు నేర్చుకోవాలి గతం నుంచి. ఈ మన లోపల బాధ అంతా మనం నేర్చుకొని పాఠాలే. ఎప్పుడైతే మనం ఆ బాధ చెప్పే పాఠాలు నేర్చుకుంటామో బాధ కరిగిపోతుంది. బాధ తొలగిపోతుంది. పాఠాలుగా మారిపోతుంది. తర్వాత మన లోపల ఉన్నటువంటి హుక్స్ మనం తీసేయాలి అంటే అసలు దీనికి మూలం ఏంటి? నాకు అసలు ఈ హుక్ ఎందుకుంది? గాయం ఎందుకుంది అసలు నాలో అని ప్రశ్నించుకోవాలి. ఇది నాకు చిన్ననాటి జ్ఞాపకమా? ముఖ్యంగా మనం చిన్నప్పుడు తల్లిదండ్రులు, మన ఇంట్లో పెద్దవాళ్ళు, వాళ్ళు ఏం చెప్తే అది నిజమని నమ్మేస్తాం. అలాంటప్పుడు వాళ్ళు మన గురించి చెడుగా చెప్పినా కూడా నమ్మేస్తాం. నమ్మేసి అది మన లోపల జ్ఞాపకాలు, మన మీద మనకు ఏర్పడినటువంటి అభిప్రాయాలు అవన్నీ మన లోపల గాయాలుగా అయిపోతాయి. మనకివి తెలీదు. సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటాయి. కాకపోతే ఈ గాయం ఒక ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మన మానసిక స్థితి అదుపు అంతా ఈ గాయంలోనే ఉంటుంది. ఈ గాయం మనకి అది రేగిందంటే మనకి మన మీద మనకి ఇంకా పట్టు ఉండదు. పట్టు తప్పిపోతాం మనం. భావోద్వేగ పరంగా దుఃఖంలోకి వెళ్ళిపోతాం. దాంట్లోంచి బయటికి రాలేము. చాలా మటుకు ఈ జ్ఞాపకాలు మన చిన్నప్పటి విషయాలతో ముడిపడి ఉంటాయి. తర్వాత అందరికీ ఒకే రకమైనటువంటి జ్ఞాపకాలు ఉండవు. అందరూ బాధని, దుఃఖాన్ని ఒకటే రకంగా మనసులో దాచుకోరు. మన నర్వస్ సిస్టమ్ అంతా ఈ జ్ఞాపకాలతో అది బరువెక్కువైపోయి ఉంటుంది. ఆ బరువెక్కువైపోయి అది ఓవర్‌లోడ్ అయినప్పుడు దాన్ని విడుదల చేసే ప్రయత్నం చేసేటప్పుడు మనకి తీవ్రమైనటువంటి భావోద్వేగాలనేవి ఈ ప్రక్రియలో వస్తాయి. అది విడుదల చేసి మన లోపల ఖాళీ ఏర్పడితేనే మన లోపల మళ్ళీ గురువుల నుంచి వచ్చేటువంటి శక్తిపాతాన్ని తీసుకోవటానికి, నిలుపుకోవటానికి మనలో ఖాళీ ఉంటుంది. లేదు అంటే మనలో ఖాళీ ఏర్పడవు. ఖాళీ అంతా ఈ అజ్ఞానంతో నిండిపోయి ఉంటుంది. దుఃఖంతో నిండిపోయి ఉంటుంది. మన వ్యక్తిత్వం ఎలా పనిచేస్తుందనేది మనం అర్థం చేసుకుంటే గనక ఏ విషయాలు మనల్ని కోపం తెప్పిస్తాయి, మనల్ని రెచ్చగొడతాయి, మనలో ప్రతిఘటన అనేది ఏ రూపంలో వస్తుంది అనేది మనల్ని మనం అర్థం చేసుకునే కొద్దీ వీటికి మనం పరిష్కారాలు వెతుక్కోగలుగుతాం. ముఖ్యంగా మనం మన గాయాల మూలాలకి చేరగలిగితే అసలు ఎక్కడ మొదలైంది ఈ గాయం? ముందు అసలు ఎవరు నన్ను గాయపరిచారు? ఆ మూలం ఎక్కడుంది అనేది మనం ఆ మూలం వరకు వెళ్ళి ఆ మూలాన్ని కనుక్కుంటే గాయం వెళ్ళిపోతుంది చాలా తేలిగ్గా. ఇక్కడ చాలా మందికి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ పనికొస్తుంది. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్‌లో మన సబ్‌కాన్షియస్ మైండ్ లోతుల్లో ఏముందో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేయగలిగే వాళ్ళుంటే వాళ్ళ ద్వారా గనక మనం ఒక హిప్నాటిక్ స్టేట్‌లోకి వెళ్ళి మన సబ్‌కాన్షియస్ మైండ్ లోతుల్లో ఉన్నటువంటి గాయాలు, మీ గత జన్మలవి అన్నీ మీరు మళ్ళీ వాటిని అందుకోగలుగుతారు. కాకపోతే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అందరి మీద పనిచేయదు. ఎవరిలో అయితే తీవ్రమైనటువంటి భావోద్వేగాలు అంటే కోపం, దుఃఖం ఈ రూపంలో భావోద్వేగాలు ఉన్నాయో వాళ్ళకి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఎక్కువ పనిచేస్తుంది. ఎవరైతే ఎక్కువగా ఆలోచనా పరంగా ఉంటారో, ఎక్కువ ఆలోచిస్తారో, వాళ్ళకి భావోద్వేగాలు అంతగా వాళ్ళకి అనిపించదు. వాళ్ళకి బహుశా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంతా పనిచేయకపోవచ్చు. తర్వాతది మీకు కలలొస్తాయి. మీ కలలో కూడా మీరు మీ మానసిక స్థితి, మీరు మీ భయాల్ని ఏ రకంగా దాచుకున్నారు, మీరు ఏ రకంగా బాధలో కూరుకుపోతున్నారు, కర్మ సంబంధాలేమిటి, మీ కోరికలేమిటి, మీ గురించి మీకు తెలియని చాలా విషయాలు మీ కలలు చెప్తాయి.
ఆ కళల్లో వచ్చేటువంటి విషయాల్ని, సమాచారాన్ని పక్కకి నెట్టేయకండి. కళల్ని రాసుకుని, మిమ్మల్ని మీరు కళల ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడప్పుడు మనకొక గాయం మానిపోయినా, మనకి స్వస్థత వచ్చినా, మన కళ రూపంలో ఆ సందేశం మనకొస్తుంది. సబ్‌కాన్షియస్ మైండ్ మనతో కళ రూపంలో సంభాషిస్తుంది. కాబట్టి మీకు మీ కళలు చాలా ముఖ్యం. మీకు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా ముందుకు వెళ్తున్నారనేది కూడా మీకు మీ కళ చూపిస్తుంది. తర్వాత అది మీరు మీకు చెప్పుకునేటువంటి కథలు. మన నిత్యం మనతో మనం లోపల మాట్లాడుకుంటూ ఉంటాం. కథలుగా మనం జరిగిన విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. మీరు కథలు ఏ రకంగా అయితే చెప్తున్నారో మీ జాగ్రఫీ అంటే మీది మానసిక జాగ్రఫీ, మీ భావోద్వేగ పరంగా మీ జాగ్రఫీ అనేది ఆ రకంగా లోపల అది మలచబడుతుంది. మీకు భావోద్వేగాలు జలతత్వం, నీరు. నీరేం చేస్తుంది? ఇప్పుడు ఒక నేల మీద నీరు ప్రవహిస్తుంటే, ఆ నీరు ఏ రకంగా అయితే ప్రవహిస్తుందో, ఎన్ని పాయలుగా వీడిపోయి ప్రవహిస్తుందో, అది అక్కడ ఉన్నటువంటి నేలని దాని రూపాన్ని మారుస్తుందని. ఒకవేళ ఇటు ప్రవహించే నది ఇంకోవైపు ప్రవహించిందనుకోండి, అక్కడ నేల స్వరూపమే మారిపోతుంది. అదే రకంగా మన మనసులో మన మాటలు, మన భావోద్వేగాలు, మనం ఏ రకంగా మనం కథలు చెప్పుకుంటున్నాం జరిగిపోయిన విషయం గురించి, ఇప్పుడు మన జీవితంలో జరిగే విషయం గురించి, మన గురించి మనం ఏం చెప్పుకుంటున్నామో, దాని ఆధారంగా మన భావోద్వేగాలు మన లోపల, మన మానసిక స్థాయిలో అక్కడ రూపాన్ని మారుస్తున్నాయి. లోపల రూపాన్ని, మానసిక రూపాన్ని మారుస్తున్నాయి ప్రవాహంతో. మీరు మీకు ఎలాంటి కథలు చెప్పుకుంటున్నారో మీరు ధ్యాస పెట్టుకోవాలి. మీరు మీకు చెప్పుకునే కథలు గనుక మిమ్మల్ని పతనం చేసి వైపు తీసుకెళ్ళేటైతే అది కష్టం. మీకు చెప్పుకునే కథలు మిమ్మల్ని పైకి లేపేటట్టుగా మీరు లోపల మీ మాటలు మీరు మార్చుకోవాలి. ఉదాహరణకి చాలా మందికి నాకు చేత కాదు, నేను చేయలేను, గతంలో చేయలేదు, ఇప్పుడు నేను చేయలేను, ఇలాగే చెప్పుకుంటారు వారికి వారు. దానివల్ల వాళ్ళ మీద నమ్మకం ఉండదు. ఇక్కడ ఏంటంటే మనిషి ప్రాక్టికల్‌గా ఆలోచించి నేను ఎంత చేయగలను, ఇంత చేయగలను, ఇంతే చేస్తాను. నెమ్మదిగా వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకుంటూ, క్రమేపీ సామర్థ్యాన్ని పెంచుకుంటూ, కొత్తవి నేర్చుకుంటూ వాళ్ళకేంటంటే నెమ్మదిగా వాళ్ళ మీద వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఇంత నేను చేయగలను. ఈ రకం మార్పు రావాలి అంటే మన కథలు లోపల మారాలి. ఒకసారి నాకు జీవితంలో వైఫల్యం వచ్చింది కాబట్టి ఎప్పటికీ వస్తుందని చెప్పుకునేటువంటి కథ లోపల ఉందనుకోండి, మనం మళ్ళీ కొత్త విషయాల్ని ప్రయత్నించం. భయంతో అక్కడే ఉండిపోతాం. కాబట్టి మనం ఏం కథలు చెప్తున్నాము, అప్పుడప్పుడు మన కథలు మనల్నే రెచ్చగొడుతూ ఉంటాయి లోపల. మన మాటలు మనకే కోపాన్ని, దుఃఖాన్ని తెప్పించేటట్టుగా ఉంటాయి. వీటన్నిటిని మనం గుర్తించాలి, గమనించాలి. గమనించి మన లోపల మనతో మనం మాట్లాడుకునే వాక్యాలు ఉంటాయి చూడండి, అవి మనల్ని రెచ్చగొట్టేటట్టుగా కాకుండా మనకి జీవితం అర్థమయ్యేటట్టుగా వాటిని మలుచుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం బుద్ధిని వాడాలి. బుద్ధిని వాడినప్పుడు ఆ లోపల చెప్పుకునే కథని సరిగ్గా చెప్పాలి. అంటే మన జీవితాన్ని మనం ఒక సాక్షిగా చూస్తూ గనక మన కథని చెప్పుకున్నాం అనుకోండి, అప్పుడు మీకు కథలో అసలు నిజాలు అర్థమవుతాయి. మనం ఎప్పుడు దుఃఖంలోంచి, భయంలోంచి మన కథలను చూసినప్పుడు మీకు అసలు విషయాల కంటే కూడా మనకి జరిగిన దానికి భిన్నంగా మన భయాల్ని పెద్దవి చేస్తూ మనకి కథ అర్థమవుతుంది. ఇక్కడ మన కథల్ని కూడా మన ఒక రకమైనటువంటి వైరాగ్యంతో, భావనతో, ఒక రకమైనటువంటి సాక్షి భూతంగా మనం మన కథల్ని, జీవితాన్ని చూడాలి. అప్పుడు దాంట్లో ఉన్న అసలు సత్యాలు మనకి అవగతం అవుతాయి. తర్వాత మీరిక్కడ మీ అంతటా మీకు ఇది కాదు అంటే ఒక సైకాలజిస్ట్ సహాయము. చాలా మంది ఏమనుకుంటారంటే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే పిచ్చి పడితేనే వెళ్తారు, సైకాట్రిస్ట్ దగ్గరికి, సైకాలజిస్ట్ దగ్గరికి అని అనుకుంటారు. తప్పు అది. చాలా సార్లు మన గురించి మనకి తెలియని విషయాలు, మనలో తీవ్రమైనటువంటి వ్యధ, బాధ ఇట్లాంటివి ఉంటే కూడా సైకాలజిస్ట్‌తోనో లేదంటే సైకాట్రిస్ట్‌తోనో మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే, ముఖ్యంగా సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మనసులో మాటలు బయటికి చెప్పుకోవటం వల్ల సగం నొప్పి తగ్గిపోతుంది, సగం గాయం మానిపోతుంది అక్కడ వినేవాళ్ళు ఉన్నప్పుడు. రెండోది
వాళ్ళు హిప్నోథెరపీ అని వేరే ఉంటాయి వాళ్ళ దగ్గర రకరకాల పద్ధతులు. దాని ద్వారా మిమ్మల్ని మీ భయాల్లోంచి, బాధల్లోంచి బయటికి తీసుకొచ్చి, మీ పాత గతం దాని తాలూకు గాయాలని మానిపోయేటట్టుగా వాళ్ళు మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళగలుగుతారు. వాళ్ళతో మీరు ఒక మంచి సైకాలజిస్ట్ కనుక మీకు దొరికితే. దానివల్ల మీరు లోపల ప్రశాంతత వైపు వెళ్తారు. కామ్ అవుతారు. కామ్ అయ్యి మీ నర్వస్ సిస్టమ్ రీసెట్ అవుతుంది. రీసెట్ అయ్యేసరికి మీ లోపల పాత విషయాలు ఏవైతే మిమ్మల్ని తీవ్రంగా కదిల్చేవో లేదా డిస్టర్బ్ చేసేసేవో అవన్నీ ఇంకా వాటి ప్రభావం మీ మీద ఉండదు. గతం తాలూకు విషయాలు ఎవరైనా మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నంతోనో లేదంటే మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నంతో మాట్లాడినా కూడా మీరు చాలా కూల్గా ఉంటారు. మీరేమీ దానికి కోపంతో స్పందించరు. మీరు నెమ్మదిగా ఎలాంటి జవాబు చెప్పాలో అలాగే స్పష్టంగా మాట్లాడేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని పీడించాలి, హింసించాలి, అదుపులో పెట్టి ఆడుకోవాలి అని చూసే వాళ్ళు ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళకి మీరు ఇంకా ఆకర్షణీయంగా కనిపించరు. ఎందుకంటే మనం పొడుస్తే ఎగిరే మనిషి ఉంటే వాళ్ళకి నచ్చుతుంది. నేను ఎంత పొడిచినా ఈ మనిషి పట్టించుకోవట్లేదంటే వాళ్ళకి పాపం వాళ్ళకి నీరసం వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంకా వేరే వాడిని వెతుక్కుని వేరే వాళ్ళని హింసించే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా మనకి విక్టిమ్, పర్పెట్రేటర్, రెస్క్యూర్ డైనమిక్ ఉంటుంది. అంటే నేను బాధితుడిని లేదంటే బాధితురాలిని. లేదు అంటే నేను బాధితురాలిని కాబట్టి ఇప్పుడు నా వంతు వచ్చింది కాబట్టి నేను వెళ్ళి వాళ్ళకు గుణపాఠం నేర్పిస్తాను. అది పర్పెట్రేటర్. అంటే ఇప్పుడు నేను పక్క వాళ్ళ మీద దాడి చేయడానికి, వాళ్ళు తిరిగి అనటానికి సిద్ధంగా ఉన్నానన్నమాట. ఇంకొకటి పక్క వాళ్ళని కాపాడేద్దాం. నేను బాధల్లో ఉన్నప్పుడు నన్ను ఎవరో తిట్టారు, అప్పుడు నన్ను ఎవరో కాపాడలేదు కాబట్టి ఇప్పుడు నేను వేరే వాళ్ళని కాపాడుతాను. ఈ 3 ఉంటాయి చూడండి. ఈ మూడింట్లోకి మనం పడకూడదు. ఈ మూడింట్లో మనం పడినంత కాలం మనకి కర్మ అంటుతుంది. మనల్ని కర్మ కిందకి లాగుతుంది. మీరెప్పుడూ బాధితులు కాదు. ఆ సంగతి మీరు అర్థం చేసుకోవాలి. మనకి జీవితంలో కష్టాలు రాగానే మన కథలు మనం చెప్పుకునేటప్పుడు మనం బాధితులం అన్నట్టుగా మనకి కథలు చెప్పుకుంటాం. నేను బాధితురాల్ని కాను అని తిరిగి అదే కథ చెప్పుకున్నారనుకోండి, మీకు కథ వేరేగా గోచరిస్తుంది. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను బాధితురాల్ని కాను అన్నప్పుడు వెంటనే మీకు ఏమవుతుందంటే మీకు కోపం రాదు కాబట్టి ఎదుటి మనిషి మీద తిరిగి మీరేదో చెయ్యాలి అనే ఆలోచన కూడా మీకు ఉండదు. అంటే తిరిగి వాళ్ళు కక్ష తీర్చుకోవాలి అనే ఆలోచన మీకు ఉండదు. ఎప్పుడైతే మనం బాధితులుగా చూసుకుంటామో మనం ఎదుటి వాళ్ళ మీద కక్ష తీర్చుకునే ప్రయత్నంలో ఉంటాం. నాకు అవకాశం వస్తే నేను చూపిస్తాను అనేటువంటి ఒక ధోరణిలో మనం ఉంటాం. ఎప్పుడైతే మనం బాధితులం అనుకోము, ఇవంతా మన బహుశా గత జన్మ కర్మ నాకు తిరిగి వస్తుంది. అదే నిజం. మీరు మీ గత జన్మ తాలూకు కర్మ ఉంటేనే ఏదన్నా మీకు ఈ జీవిత కాలంలో జరుగుతుంది. అంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని అనవసరంగా తిట్టి వెళ్ళినా కూడా అది వాళ్ళు గత జన్మ నుంచి వచ్చినటువంటి కర్మను తీసేస్తున్నారు. అది నిజం. అది మీకు అర్థమైందనుకోండి, మిమ్మల్ని మీరు బాధితులు అనుకోరు. వాళ్ళు అన్న మాటలు కూడా మీరు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరంటే ఆ మనిషి తన అవగాహన కొద్దీ, తన బుద్ధి కొద్దీ మాట్లాడుతున్నాడన్న విషయం మీకు అర్థమైనప్పుడు ఆ మాటలు మీకు అంటవు. ఆ సమయంలో మీరు జ్ఞానంతో మాట్లాడతారు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి సమస్యని అక్కడ తెంచేస్తారు. మీరు ధైర్యంగా అక్కడ నిలబడతారు. నిలబడి మామూలుగా సమాధానం చెప్తారు. కక్ష తీర్చుకునే ఉద్దేశంతో కాదు. అక్కడ మీ నిజం మీరు నిర్భయంగా మాట్లాడతారు. అంతేకాకుండా వేరే ఎవరినో కాపాడేసేయాలి, వాళ్ళ పక్షాన నేను పోరాడాలి, ఇవన్నీ కూడా మీకు ఎక్కడొస్తాయంటే మీరు బాధితులు. నేను బాధలో ఉన్నప్పుడు ఎవరు నాకు సహాయం చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు వేరే వాళ్ళకి చేస్తాను. ఆ రకంగా మనం పక్క వాళ్ళది జరిగిన దానికి మనం ఉక్రోషం తెచ్చుకుంటాం. పక్క వాళ్ళకి సహాయం చెయ్యొద్దని నేను చెప్పట్లేదు. కాకపోతే మీరు వాళ్ళని బాధితులుగా చూసి చేయకండి. ఒకవేళ మీకు వాళ్ళకి ఇచ్చిపుచ్చుకునే రుణం ఉంటే అది ఎలాగో జరుగుతుంది.
కాబట్టి మిమ్మల్ని మీరు ఎప్పుడు బాధితులుగా చూసుకోవద్దు. పక్క వాళ్ళని కూడా బాధితులుగా చూడొద్దు. మీరు ఎప్పుడైతే ఈ విక్టిమ్, పర్పెట్రేటర్, రెస్క్యూర్ డైనమిక్‌లోకి పడరో మీకు కర్మ అంటదు. తర్వాత మీరు ఏం పని చేసినా కూడా అక్కడ మీకు కర్మ అనేది అంటదు. అంటకపోవటం వల్ల మీకు కర్మ సంబంధాలు మీతో పెంచుకోవాలని దురుద్దేశంతో మీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఉంటారు చూడండి. మీతో వాళ్ళు ఏ రకంగా ముడివేసుకోవాలన్న సంగతి వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళవేవి పనిచేయవు మీ మీద. వాళ్ళు పొగిడినా పనిచేయదు, వాళ్ళు తిట్టినా పనిచేయదు కాబట్టి వాళ్ళకి ఇంకా మీరు పనికిరారు. తర్వాత చాలా మంది ఏంటంటే వాళ్ళ గాయాలకేసి వాళ్ళు చూడటానికి ఇష్టపడరు. ఎందుకంటే మన గాయాలు మనకి చాలా బాధ పెడతాయి. కాకపోతే వాటికేసి చూసి వాటిలోంచి ఏం నేర్చుకోవచ్చో మనం చూసినప్పుడే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. ఈ గాయాలు మనకి ఒంటి మీద గాయం ఉందనుకోండి, మనకి చర్మం పక్కకెళ్ళిపోతుంది, జరిగిపోతుంది. మనకి లోపల మీకు మాంసం కనిపిస్తుంది. అదే రకంగా మన మానసిక గాయాలు అవి తలుపులు, ద్వారాలు. అక్కడ కొద్దిగా మీకు గాయం ఉండటం వల్ల, మానసిక గాయం ఉండటం వల్ల పైన చర్మం విడిపోయినట్టుగా మనసు పొర లోపల కూడా ఇదొక భాగాన్ని తెరుస్తోంది. ఆ భాగంలోంచి మీరు లోపలికి వెళ్ళొచ్చు. మీరు అదొక తలుపు, ఒక ద్వారం అది. దాన్ని మాన్పుకుంటూ మీరు ఆధ్యాత్మికంగా ఎదగటానికి అదొక మార్గం అయిపోతుంది, తలుపు అయిపోతుంది. ముఖ్యంగా ఎవరికైతే ఒక తీవ్రమైనటువంటి బాధ ఉంటుందో, ఆ బాధకేసి వాళ్ళు చూడటానికి కూడా ఇష్టపడరు. వాళ్ళకి చూడటమే వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుందో, అలాంటి గాయం, అలాంటి బాధ మీలో ఉంటే దానికేసి చూడండి. ఎంతగా చూస్తారో దానికేసి భయపడకుండా, తప్పించుకోకుండా, నొక్కేయకుండా, అదిమేయకుండా దానికేసే చూస్తారో దాని మీద వెలుగు పడుతుంది. అది మీకు చాలా పాఠాలు నేర్పిస్తుంది. మీరు దానికేసి చూసి దాంట్లోంచి వచ్చే బాధని మీరు ఎదుర్కొన్నప్పుడు ఏమవుతుందంటే ఆ గాయం మానుతుంది. ఆ గాయం మానటమే కాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా అది మీకు ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఒక మార్గంగా కూడా తయారవుతుంది. మన గాయాలు మానాలి అంటే మనం మన బ్రెయిన్‌ని రీట్రైన్ చేయొచ్చు. బ్రెయిన్ ఒక మెషిన్ లాంటిది. మీ కథల్ని మీరు తిరిగి రాయొచ్చు. మీరు ఏమి ఎంచుకుంటున్నారు జీవితంలో? ఎలాంటి వాళ్ళతో కాలం గడుపుతున్నారు? ఎలాంటి వాళ్ళ సాన్నిధ్యంలో ఉన్నారు? ఏం పనులు చేస్తున్నారు? ఖాళీ సమయాన్ని ఎక్కడ గడుపుతున్నారు? ఇట్లాంటి విషయాలు, మీ నిర్ణయాలు, ఎవరిని సలహాలు అడుగుతున్నారు? ఇలాంటి చిన్న చిన్న విషయాలు గూడా మీరు వాటి మీద ధ్యాస పెట్టినప్పుడు, అక్కడ చిన్న చిన్న మార్పులు చేసుకున్నప్పుడు మీ జీవితం చాలా మారిపోతుంది. నేను ఇందాక చెప్పినట్టుగా మన కథలనేవి మన లోపల, మన అంతరంగంలో మార్గాలని, సూక్ష్మ మార్గాలని ఇవి మారుస్తాయి. మార్చటం వల్ల మీకు మీ దేహంలో ప్రాణ గనుక కొత్త మార్గంలోంచి ప్రవహించిందనుకోండి, మీకు మీరు కొత్త కథ చెప్పుకున్నప్పుడు అంటే జరిగిన విషయాన్ని కొత్త విధానంగా మీరు వివరణ ఇచ్చుకున్నప్పుడు లోపల సరైన విధానంలో మీ ప్రాణ ప్రవాహం పాత కథ రూట్ వదిలేసేసి కొత్త కథ రూట్‌లోకి వెళ్తుంది. వెళ్ళేసరికి మీకు పాత కథ అనేది అది ఇంకా పనిచేయదక్కడ. క్రమేపీ అది ఆ మార్గం అనేది ఇంకా అది అంతగా దాంట్లోంచి ప్రాణం వెళ్ళదు. వెళ్ళకుండా కొత్త మార్గాల గుండా ప్రాణ ప్రవహించటం మూలంగా మీ నర్వస్ సిస్టమ్ రీసెట్ అవుతుంది. మీరు పాత గాయాల్లోంచి, పాత కథల్లోంచి బయటికొస్తారు. మీ మీద మీకు పట్టు వస్తుంది మానసిక స్థితి మీద. మీ మీద మీకు అవగాహన పెరుగుతుంది. మిమ్మల్ని మీరు ఎక్కువ అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని గతం తాలూకు విషయాలు ఏవైతే మిమ్మల్ని బాధ పెట్టేవో ఇంక అవన్నీ మీ మీద పనిచేయవు. అవన్నీ ఇంకా ఎవరైనా ఆ ఉద్దేశంతో మీ దగ్గరకొచ్చినా గూడా వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో మీకు ఇక్కడ బాగా తెలుస్తుంది. ఇక్కడ మీరు నిత్యం రోజు ఒక పనిగా ఆ రోజు ఏ విషయాలు మిమ్మల్ని గాయపెట్టాయి మనసుని, మీకు దుఃఖం కలిగించేది, రెచ్చగొట్టేటట్టుగా మీకు లోపల మాటలుకి మీకు మీ శరీరం స్పందించిందో అవన్నీ ఏంటో మీరు రాసుకోవాలి. ఈ విషయం నా లోపల ఒక బలహీనత. ఈ బలహీనత ఎవరు పసిగట్టారు? ఈ పలానా వ్యక్తి పసిగట్టారు. పసిగట్టి నన్ను అలా ఆడిస్తున్నారు. ఇవంతా మీకు ముందు తెలిసుండాలి మీ గురించి మీకు.
మీ బలహీనతలు మీకు తెలిసినప్పుడు, ఆ బలహీనతను ఏ రకంగా జయించాలనేది ఆలోచిస్తారు మీరక్కడ. మనకి ఏదో ఒక విషయంతో ఐడెంటిఫికేషన్ ఉన్నప్పుడు, దాన్ని తిడితే మనకు కోపం వస్తుంది. ఉదాహరణకి మనకి ఫిల్మ్ స్టార్ అంటే ఇష్టం. మీ స్నేహితులొచ్చి ఊరుకునే ఫిల్మ్ స్టార్‌ని తిడుతూ ఉంటే మీకు చాలా కోపం వచ్చేస్తుంది. ఇక్కడ బాధ మన ఫేవరెట్ ఫిల్మ్ స్టార్‌ని ఎవరో తిడుతున్నారు. అది ఆ బాధ నాకెందుకు కలిగింది? నాకు అతనితో ఒక అటాచ్‌మెంట్ ఉంది. అది నాకు అవసరమా? అవసరం లేదు. అటాచ్‌మెంట్ కట్ చేసేసుకుంటా. ఇప్పుడు అతను తిట్టినా నాకు బాధ కలగదు. బాధ కలగదు కాబట్టి అతను తిట్టి తిట్టి పోసినా గూడా నేను చలించకుండా ఉంటే అతనికి విసుగొచ్చి ఎళ్ళిపోతాడు. మీకు నేను చెప్పేది అర్థమవుతుందా? ఇట్లాంటి మనం చాలా ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి మనకి జీవితంలో. కొన్ని తేలిగ్గా దించేసుకుంటాం. కొన్నింటికి తెంచుకోకుండా మనిషికి సరైన సమాధానం చెప్పగలగాలి. అలా చెప్పినప్పుడు ఆ మనిషి మనల్ని పీడించడానికి మన దగ్గర రాదు. ఇది మళ్ళీ సందర్భాన్ని బట్టి ఉంటుంది. అన్ని సందర్భాలకి ఒకటే రకంగా ఉండదు. కాకపోతే ఇక్కడేంటంటే మీరు జర్నలింగ్ అంటే మీ మనసులో దుఃఖాల్ని రాసుకోవటం, వాటిని కవిత రూపాల్లోనో, లేకపోతే బొమ్మల రూపాల్లో వాటిని వ్యక్తపరుస్తుంటే కూడా మీకు ఆ పాత గాయాలు మానిపోతాయి. మిమ్మల్ని ఎవరైనా పీడించే వ్యక్తులుంటే వాళ్ళని మీ జీవితం నుంచి దూరం పెట్టటము, సరైన పుస్తకాలు చదవటము, ఆధ్యాత్మికంగా ఎదిగిన యోగుల పుస్తకాలు చదవటము, మీరు నాభిలోకి శ్వాస పీల్చుకోవటము, తర్వాత మీ లోపల మీ మీద మీకు నమ్మకం లేదు. ఇలాంటివన్నీ ఉంటాయి చూడండి. మీరు హార్ట్ అవేకెనింగ్ సాధన ఏదన్నా గూడా మీరు హనుమాన్ చాలీసా చదివినా, నేను హృచ్చక్ర సాధన ఇచ్చాను మెంబర్‌షిప్‌లో. అలాంటివి చేసినా కూడా ఏమవుతుందంటే గుండె బలం పెరుగుతుంది. గుండె బలం పెరిగినప్పుడు ఏంటంటే, మీ లోపల మీ మీద మీకున్నటువంటి అభద్రతా భావాలు, మీ మీద మీకు నమ్మకం లేకపోవడం, ఇలాంటి విషయాలన్నీ మీ దేహంలో కదిలే ప్రాణ కదలికలు వాటిని తీసేస్తాయి. మీ ప్రయత్నం లేకుండానే మీ దేహంలో పైకేసి ప్రవహించే వ్యానవాయువు వాటిని తొలగించేస్తుంది. అలా వ్యానవాయువును పెంచుకునేటువంటి పద్ధతులు ఉన్నాయి మెంబర్‌షిప్ దాంట్లో. మీరవి చేస్తే గూడా దీంట్లోంచి మీరు బయటికి రాగలుగుతారు. అందుకనే మంత్ర సాధనలు లాంటివి చేసినప్పుడు మనం గతం తాలూకు దుఃఖాల నుంచి బయటికి వస్తాం. కాకపోతే ఆ దుఃఖాలు మనలోంచి బయటికి విడుదలవుతున్నప్పుడు మనం తీవ్రంగా బాధపడతాం. అవి తీవ్రంగా మనల్ని బాధపెట్టి అంటే ఏదైనా వస్తువు మనలోంచి వెళ్ళిపోతుందనుకోండి, అది సూక్ష్మ స్థాయిలో గూడా మన మీద ముద్రలు, మానసిక ముద్రలైనా కూడా అవి కూడా వెళ్ళిపోతుంటే అవి దుఃఖభరితమైనటువంటి ముద్రలైతే మనం వాటిని విడుదల చేస్తున్నప్పుడు కూడా అదే దుఃఖాన్ని అనుభవిస్తాం. అనుభవించి దాన్ని విడుదల చేస్తామనమాట. ఇంక తర్వాత మనల్ని అది పీడించదు. దానికి మన మీద ఇంక పట్టు ఉండదు. సాధన వలన ఇవన్నీ అవుతాయి. తర్వాత ఒకటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ విషయం అయితే మిమ్మల్ని ఎక్కువ బాధ పెడుతుందో, అదే విషయం మీకు మోక్షానికి మార్గం అవుతుంది. మీరు ధ్యాసంతా దాని మీద పెట్టి, ఆ గాయాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. స్వస్థత, ఆధ్యాత్మిక ఎదుగుదల ఈ 2 వేరు వేరు విషయాలు కాదు. ఈ 2 ఒకటే. మీరు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మీరు స్వస్థత వైపు వెళ్తారు. మీరు స్వస్థత వైపు వెళ్ళే కొద్దీ మిమ్మల్ని పీడించేవాళ్ళు మీ జీవితం నుంచి వెళ్ళిపోతారు. మీరు స్వస్థత వైపు వెళ్ళే కొద్దీ మీకు పాత గాయాలు మానిపోతాయి. మీరు స్వస్థత వైపు వెళ్ళే కొద్దీ మీ మీద మీకు అవగాహన పెరుగుతుంది. మీరేంటో మీకు అర్థమవుతుంది. కొంత మీకు అర్థమయ్యాకే అంటే మీరు ఈ భూమి మీద మీ జీవితం, మీ మానసిక స్థితి, మీ భావోద్వేగ స్థితి వీటన్నిటి మీద పట్టు వచ్చాకే మీరు జీవన్ముక్తులవుతారు. అప్పటిదాకా అవ్వలేరు. ప్రక్రియ అలా జరుగుతుంది. మీలో గాయం ఉంది అంటే అదేమి తప్పు విషయం, చెడు విషయం కాదది. ఆ గాయం అదొక ద్వారం. మీరు దాని లోపల మీ సాధనతో వెలుగు ఆ గాయంలో నింపగలిగితే, ఆ గాయం ద్వారా మీరు మోక్షాన్ని గూడా మీరు చేరగలుగుతారు. మనకి జీవితంలో చాలా పీడించే వ్యక్తులుంటారు. ఒకసారి మనం ఒక మనిషితో మనం చాలా పడి ఉంటాం. ఎన్నో ఏళ్ళు అనుభవించి ఉంటాం. కానీ ఆ తీవ్రమైన దుఃఖం నుంచి చాలా మందికి ఆధ్యాత్మిక జాగృతి జరుగుతుంది. కుండలిని జాగృతి జరుగుతుంది. వాళ్ళు గనక ఆ వ్యధ అనుభవించి ఉండకపోతే వాళ్ళకి ఆ జాగృతి జరిగేది కాదు. కాబట్టి మన గాయాలు మనకి ద్వారాలు. అది మనకి తెలిసినప్పుడు మనం వాటికేసి చూస్తాము. వాటిని
పక్కకి నెట్టేసే ప్రయత్నం, వాటిని తప్పించుకొని తిరిగే ప్రయత్నం, అణిచేసే ప్రయత్నం సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనం చెయ్యం. నమస్కారం.